హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే నేను మీ అందరితో పాటు మరొక వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఉదయమే ఇక్కడ క్లీనింగ్తో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి భోగి పండుగ, సంక్రాంతి, కనుమ అన్నీ అయిపోయిన నెక్స్ట్ డే అనమాట. యాక్చువల్గా అయితే నేను కనుమ రోజు ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరదాము అనుకున్నానండి అమ్మ వాళ్ళ ఊరికి. కాకపోతే ఆ రోజు కూడా కొంచెం సంక్రాంతి రోజు బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అదంతా జర్నీ చేసి వచ్చేసరికి నాకు ఇంకా ఫుల్ హెడేక్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో దానివల్ల ఇంకా కనుమ రోజు జస్ట్ పూజ చేసుకున్నాము, ఇంకైతే పడుకుండిపోయాను అనమాట ఆఫ్టర్నూన్. అండ్ అయినా కానీ హెడేక్ తగ్గలేదు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే డ్రాప్ అయిపోయాను అనమాట. సో ఇంక ఈ రోజు అయితే ఊరికి బయలుదేరుతున్నాను. అసలు వెళ్ళాలి అని అనిపించలేదండి, ఎందుకో తెలీదు, కొంచెం మూడ్ అంతా బాగాలేదనమాట. ఇంకా సరే అయినా కానీ పిల్లలు ఉన్నారు, ఇంకా వెళ్ళేసి ఒక 2 days అలా ఉండి పిల్లల్ని కూడా తీసుకొచ్చేద్దాము అని చెప్పేసి అయితే అనుకొని ఇంకా అనుకోకుండా బయలుదేరాను అనమాట. ఈరోజు కొంచెం వర్క్స్ అవి ఉన్నాయి, ఇక్కడ ఉంటే పని ఉంటుంది కదా మనకి. మంత్ వచ్చేసరికి అన్నీ కూడా పేమెంట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ఇంతకు ముందులాగా వెళ్ళి 10 రోజులు 15 రోజులు ఉండడానికైతే వీలు ఉండదు. సో అందుకని చెప్పి ఇంకా నేను కొంచెం ఈ కరెంట్ అది లేక కొంచెం ఈ మధ్య ఇబ్బంది పడుతూ ఉన్నాను కదా. ఈ 3 days అయితే ఫెస్టివల్ కాబట్టి కరెంట్ అయితే తీయలేదు. ఇంకా వర్క్ చేసుకుందాంలే, పెండింగ్ ఉన్నవి కంప్లీట్ చేద్దాం అనుకున్నా. బట్ పిల్లలు అయితే అస్సలు ఒప్పుకోలేదండి. ఇంకా ఒకటే విధంగా గోల్ చేస్తూ ఉన్నారు రమ్మని చెప్పి. ఇంకా అమ్మ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. సరేలే వెళ్ళి ఒక 2 days ఉండి మండే అలాగ వచ్చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యానమాట. ఇంకా వెళ్ళే ముందు ఇంట్లో అన్నీ కూడా చక్క పెట్టుకుంటున్నాను నీట్గా. ఇల్లంతా అదంతా క్లీన్ చేసేస్తున్నాను. నేను నిన్నే ఊరు వెళ్తాను అని చెప్పి ఇంట్లో పనిచేసే వాళ్ళని కూడా పిలవలేదన్నమాట, వద్దులే అని చెప్పాను. వాళ్ళు కూడా పండగల్లో కూడా పాపం ఇబ్బంది పెట్టకుండా వచ్చారు. సో ఇంక మళ్ళీ ఎందుకులే, 1 day అయినా రెస్ట్ తీసుకుంటారు అని చెప్పి ఇంక నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాను అనమాట. ఇంకా అందుకని వాళ్ళు రాలేదు. ఇంకా నాకే మిగిలిన పనులన్నీ కూడా పడ్డాయి. ఇంక పిల్లలు వంటలు అవి ఎక్కువ ఏం లేవు కాబట్టి పెద్ద పని అయితే ఏం లేదు. ఏమన్నా ఉంటే ఇక్కడ వేసేస్తాను, రేపు వస్తామన్నారు కాబట్టి క్లీన్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో నేనైతే ఇంకా కొన్ని మిషన్లో బట్టలు కూడా వేసానండి, సురేష్ గారి ఉంటే. అవన్నీ మనం అంటే ఊరి నుంచి వచ్చేసరికి అన్నీ చేసుకోవాలంటే కష్టం అవుతుంది కదా. వెంటనే ఇంకా పిల్లలకి కూడా స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అందుకని వెళ్ళే ముందే ఎలాగో పిల్లలు లేరు, ఖాళీగా ఉంటున్నాను కదా అని చెప్పేసి పొద్దున్న లేచి ఒక పని తర్వాత ఒక పని అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. ఊరికి వెళ్ళేంత వరకు కూడా ఎండింగ్ వరకు చూడండి. అలాగే నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి. ఇంకా బట్టలు మిషన్లో వేసేసాను కదండి, ఇంతటితో అయితే పని అయిపోతుంది అనమాట. కిచెన్ కూడా నీట్గా శుభ్రం చేసేసాను. సురేష్ గారికి అయితే కొంచెం పచ్చడి అవి ప్రిపేర్ చేసి పెట్టారనమాట. రైస్ అయితే తను పెట్టేసుకుంటారు, ఒక 2 days కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటారు. పక్కనే లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను కదా, హోటల్ అది ఉంటుంది, కొంచెం కర్రీస్ అవి బాగుంటాయండి. సో ఒక 2 days మార్నింగ్ ఎలాగో టిఫిన్ తినేస్తారు. సో అలాగే మేనేజ్ చేసుకోమని చెప్పాను అనమాట ఆ 2 days అయితే. ఇంకా పచ్చడి అది కూడా కొంచెం ఉండే, ఊరగాయ అవన్నీ, చికెన్ పికేల్ కొంచెం ఉండే. సో వాటితో అడ్జస్ట్ అయిపోతారులే అని చెప్పేసి అయితే వెళ్తున్నాను. ఒక 1 week 10 days రాకపోయినా కానీ సురేష్ గారు అయితే మేనేజ్ చేసుకుంటారండి, ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ మనకి ఇంట్లో పని చేయడానికి కూడా ఉన్నారు కాబట్టి ఫుడ్కి కొంచెం అనమాట. ఆ ఫుడ్ కూడా తను రైస్ అది పెట్టేసుకుంటారు. కొంచెం సిటీనే కాబట్టి ఏదో ఒకటి దొరుకుతుంది కర్రీస్ అవి. సో అలా అడ్జస్ట్ అయిపోతారు. ఎక్కువ రోజులు అంటే ఇబ్బంది, కానీ ఒక 1 week 10 days అయితే ఇబ్బంది ఉండదు అనమాట. సో నేను నెక్స్ట్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయానండి. కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి డ్రెస్ అయితే వేసుకున్నా. మా అమ్మకి చాలా ఇష్టము, అంటే డ్రెస్సెస్ కాకుండా శారీస్ వేసుకోవాలి, ఊర్లకు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ నిండుగా నగలేసుకోవాలి. అమ్మ వాళ్ళకు ఉండే కోరికలే కదా, చీరలు కట్టుకోవాలి. సో ఇలా. బట్ మనకేమో కంఫర్ట్ అంటాము. నాకైతే అస్సలు ఓపిక లేదండి ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు తప్ప. అందులోనూ బయటికి వెళ్తున్నాను అంటే శారీస్ అయితే నేను అస్సలు హ్యాండిల్ చేయలేను. ఇంక నుంచి అయినా కానీ అలవాటు చేసుకోవాలి. అటు లాక్కోవడం ఇటు లాక్కోవడం ఎందుకులే అని చెప్పేసి ఇంక నేను శారీస్ అయితే కట్టను. బయటికి వెళ్ళి జర్నీ అలా ఉన్నప్పుడు టాప్సే వేసుకుంటా. 2 hours అయినా కానీ కష్టం అనిపిస్తుంది, నాకు నచ్చదు అంత కంఫర్టబుల్గా. సో ఇంకా నెక్స్ట్ అయితే బట్టలు అయితే సర్దేసుకుంటున్నా. ఒక 4-5 అయితే సర్దుకుంటున్నాను. అండ్ అందులోనూ ఏమవుతుందంటే అండి, శారీ అది కట్టుకుంటే ఎందుకో తెలీదు, నా గురించి నేను చెప్తున్నానని కాదు కానీ ఏదో ఎవరు చీర కట్టని వాళ్ళు నేను చీర కడితే చూస్తున్నట్లు చూస్తారనమాట బయటికి వెళ్ళినప్పుడు. అలా నేను ఫీల్ అవుతాను, చాలా షై అనిపిస్తుంది అనమాట శారీ.
సో ఆ టైంలో ఏదైనా మిస్టేక్ ఉందని అది లాక్కోవడం ఇది లాక్కోవడమే సరిపోతుంది. అదొక భయం అనమాట. అంటే నాకు అలవాట్లేదు కదా. సో అందులోనే ఎందుకో తెలియదు ఆ హైట్ మీద శారీ కట్టాను అంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తానేమో తెలియదు కానీ సో చూస్తూ ఉంటారనమాట. నాకు అంత కంఫర్టబుల్గా అనిపించదు. అది మెయిన్ రీజన్ అయితే బయటికి వెళ్ళినప్పుడు కట్టుకోకుండా ఉండడానికి. ఫ్రెండ్స్, మనకి మొన్న అమెజాన్లో సేల్ జరిగింది కదా అండి. ఆ సేల్లో అయితే నేను చాలా వరకు కూడా ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట, నాకు అవసరమైనవి. సో వాటిల్లో కొన్ని డ్రెస్సెస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఆ డ్రెస్ అయితే నాకు ఎందుకో అండి అసలు డిఫరెంట్గా ట్రై చేద్దామని తీసుకున్నాను కానీ అసలు నాకు నచ్చలేదు. నెక్స్ట్ ఇది ఒక బ్లాక్ టాప్ అనమాట, చాలా బాగుండింది. బ్లాక్ ఆల్రెడీ మీకు చూపించినట్లున్నా. సో నాకు నచ్చింది కాబట్టి నచ్చిన కుర్తీస్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను, ట్రై చేయండి. అలాగే మనకి ప్రజెంట్ అమెజాన్లో మళ్ళీ 23rd నుంచి 27th వరకు కూడా బ్యాంక్ ఆఫర్ అలాగే ప్రైమ్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. అలాగే 10% ఎక్స్ట్రా ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకైతే ఈ సేల్లో అయితే డిస్కౌంట్ ఉంటుందండి. సేల్ డీటెయిల్స్ అలాగే నేను ఇప్పుడు చూపించే ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో 1 by 1 అయితే ఇస్తాను. మీకు నచ్చినవి అయితే మీరు ట్రై చేయొచ్చు, సేల్ కూడా ఉంది కాబట్టి. సో నెక్స్ట్ అయితే ఒక జత చెప్పులు అయితే తీసుకున్నానండి. ఇవి కొంచెం డైలీ వేర్ అండి, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు. అంటే డైలీ వేర్ అంటే బయటికి వెళ్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను కాబట్టి బయటికి తీసాను అనమాట. బ్రాండ్ వచ్చేసి బాటా అండి, చాలా బాగుంటుంది కదా బ్రాండ్ అయితే. సో అందులో తీసుకున్నాను అండ్ కాస్ట్ కూడా నాకు చాలా రీజనబుల్గా వచ్చాయి. ఇవి చూడడానికి కొంచెం మరీ స్టైలిష్గా ఉండవు, అలాగని చెప్పి మరీ రఫ్గా కూడా ఉండవు అనమాట. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తాను కాబట్టి నేనైతే ఇవి తీసుకున్నాను అనమాట. కొంచెం హైట్ ఉంటాయండి, అంతకు మించి అయితే ఏముండదు. చాలా కంఫర్టబుల్గా ఉండింది. నాకైతే ఇలా కొంచెం షైనీగా ఉండేవంటే ఇష్టం, సాఫ్ట్గా ఉండే వాటికంటే కూడాని. సో అందుకని నాకు కంఫర్టబుల్గా ఉండేలాగైతే తీసుకున్నాను. ఇందులో కొంచెం కలర్స్ అవి కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నాకైతే చాలా తక్కువ ప్రైస్కి అయితే ఈ చెప్పులు వచ్చాయి. బ్రాండ్ కూడా చాలా మంచిది కాబట్టి. సో ఇప్పుడైతే ఇవన్నీ కూడా తీసుకున్నానండి, షేర్ చేస్తున్నానండి. ఇవి నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్న డ్రెస్సెస్ అనమాట, అమెజాన్లోనే తీసుకున్నాను. అంటే నాకు చాలా ఫేవరెట్ కుర్తీస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను చూపించే ఈ డ్రెస్ వచ్చేసి ప్రీమియం కలెక్షన్ అండి, చాలా బాగుంటుంది. కాస్ట్ కూడా కొంచెం అనిపించినా కానీ మనకి క్లాత్ అనేది చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. సో చాలా సాఫ్ట్ అండి, కాటన్ మెటీరియలే, బట్ దాని మీద కొంచెం షైనీ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందన్నమాట. అండ్ వర్క్ కూడా మీరు చూసినట్లయితే నీట్గా యోగపాట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ నేను యూజ్ చేశాను ఒక 2-3 టైమ్స్ అయినా కానీ షేడ్ అవ్వడం కానీ ముడతలు పడటం కానీ ఏమీ లేదు. ఫ్యాబ్రిక్ ఈ విధంగా షైనీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా బాడీకి ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. కట్ వర్క్ లాగా వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇలా 2 sides అండ్ కింద కూడా ఇలా ఇచ్చుంటారనమాట. ఒక సైడ్ బార్డర్ అంతా మనకి కనిపించే బార్డర్. సో బాటమ్స్ అనేవి కంఫర్టబుల్గా ఉంటేనే కదా మనం యూజ్ చేయగలం. సో బాటమ్ అయితే చాలా బాగుంటుంది అండ్ పాకెట్ కూడా ఇచ్చేసి ఉంటారనమాట. సో ఇది కూడా నేను వేసుకున్నాను. చాలామంది కూడా అడిగారు అండ్ చాలామంది కూడా ఈ డ్రెస్ని అయితే ట్రై చేశారండి. బాగుంటుంది. మీరు చూసినట్లయితే ఇలా ఉంటుంది అనమాట. డ్రెస్ జనస్యా బ్రాండ్కి సంబంధించింది, మీడియం సైజ్ అండి. సైజ్ అయితే ఇంకొంచెంగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఒక మిడ్డీ టైప్ ఉంటుందండి డ్రెస్, లేదు కానీ పిస్తా గ్రీన్ అనమాట. చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా మీరు చూసినట్లయితే మంచి షైనీ ఫ్యాబ్రిక్. వీడియోలో ఏంటంటే కొంచెం లైట్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ మంచి కలర్ అండి. బార్డర్ ఒక మిడ్డీ టైప్ అండి, గాగ్రా లాగా పెద్దగా వస్తుంది అనమాట. మనకి గేర్ కూడా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి. సో టాప్ అయితే ఇలా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అనమాట. నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ మీకు ఇందులో అర్థమవుతుంది కదా. ఇది యూజ్ చేసి వాష్ చేసినా కానీ మనకి ప్రింట్ అనేది పోవడం కానీ ఏది ఉండదు. యోగపాట్ అయితే ఇలా ఉంటుంది. ఇది కూడా కట్ వర్క్ అయితే ఇస్తారండి. ఇట్లాగా కొంచెం మనం దీన్ని ఏంటంటే కరెక్ట్ సైజ్ చేయించుకున్నాము అంటే సరిపోతుంది. నాకు ఎస్ఐ ఉంటే సరిపోయేది, నేను ఎమ్ అయితే తీసుకున్నాను. దీనికి కూడా మనకి దుప్పట్టా అది ఏం రాదండి, ఇట్లా సెట్ లాగా వస్తుంది అనమాట. అయితే మీకు షేర్ చేస్తాను చూడండి, సేమ్ ఇలా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనకి సేల్ ఉంది కదండి, అల్టిమేట్ బ్రాండ్ సేల్, బ్యాంక్ ఆఫర్ ఉంటుంది. అలాగే ప్రైమ్ క్యాష్ బ్యాక్ వచ్చేసి 10% ఉంటుందన్నమాట ఎక్స్ట్రాగా ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి. సో డీటెయిల్స్ అన్నింటి కోసం అలాగే లింక్స్ కోసం అయితే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. తర్వాత అయితే స్టార్ట్ అయిపోయానండి. అనుకున్నవన్నీ అయితే అస్సలు జరగవన్నమాట. నా పని ఎలా ఉంటుందంటే అండి, మొత్తం హడావిడి అనమాట. ఏం పెట్టుకుంటున్నానో ఏం పెట్టుకోవట్లేదో కూడా అర్థం కాదు.
కొన్ని తీసుకెళ్లాల్సినవి ఉన్నవి అన్నీ కూడా మర్చిపోయి అప్పటికే మార్నింగ్ ఎప్పుడో బయలుదేరాలనుకున్న 10కి అట్లాగా ఆఫ్టర్నూన్కి అంతా వెళ్ళిపోదాము అని చెప్పేసి లంచ్ కూడా ఏం ప్రిపేర్ చేసుకోలేదు. సురేష్ గారికి కొంచెం అన్నం పెట్టేసి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా నేను వెళ్ళిపోతాను కదా అని చెప్పి. కాకపోతే ఇంకా వీడియో షూట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఆ బ్లౌజెస్ కొన్ని స్టిచ్చింగ్కి ఇవ్వాల్సినవి ఉన్నాయి, కొన్ని ఏంటంటే రిటర్న్ అంటే కస్టమర్కి రిటర్న్ ఇవ్వాల్సినవి ఉన్నాయి. సో అవన్నీ కూడా ఏంటంటే సురేష్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ సర్దిపెట్టి ఇల్లు చక్కబెట్టి, సో నా యూట్యూబ్ కొంచెం ఎడిటింగ్ ఒక 2-3 వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకొని, అంటే అమ్మ వాళ్ళ ఊర్లో వైఫై ఉండదు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది నాకు. సో అవన్నీ చెయ్యాలి అంటే తల ప్రాణం తోక్కొస్తుంది. ఇవన్నీ విసుగొచ్చే నాకు ఊరికి వెళ్ళాలన్నా కానీ ఇంట్రెస్ట్ ఉండదండి, అంత ప్రెజర్ ఉంటుంది అనమాట. సో ఒక 4-5 రోజులు చేసే పని ఒక్క రోజులో చేయాలి అంటే అసలు యాక్టివ్నెస్ ఉండదు ముందే. సో అలా అనమాట. ప్రస్తుతానికైతే కొంచెం కంప్లీట్ చేసుకొని ఇంకా చేసినంత ఉంది, కానీ ఏదైతే అయిందిలే అని చెప్పేసి బస్ ఎక్కేసాను. టైం అయిపోయింది కాబట్టి అప్పటికే 2 అయిందనమాట టైము కరెక్ట్గా. ఇంకా ఏం ఫుడ్ తీసుకోలేదు కాబట్టి సురేష్ గారు అయితే కొంచెం నా కోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చారనమాట. బాదం పాలు ఉంటాయి కదా అవి, అండ్ అలాగే ఏదో లేస్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నారు, అదైతే నేను తినలేదు, బింగో ఉంటుంది కదా అది. జ్యూస్ అయితే తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. సో నాకు బస్ జర్నీ అంటే చాలా ఇష్టం అండి. కారు ఇవన్నీ ట్రైన్ అంటే అస్సలు నచ్చదు, బస్ జర్నీ అంటే బాగా ఇష్టము. సో కొంతమంది అడుగుతూ ఉంటారు అండ్ బస్సెస్లో అలా వెళ్తున్నా కానీ చీప్ లాగే చూస్తారనమాట, బస్సెస్లో వెళ్తున్నావా అని చెప్పి. నాకు అదేం ఉండదండి, నా పుట్టుకేంటో నాకు తెలుసు కాబట్టి. అండ్ ప్రజెంట్ కూడా నేనేం రిచ్ అయిపోలేదు, బట్ మీ అందరికీ ఒకటి బ్రెయిన్లో ఉండిపోయింది ఏంటంటే నా ఇంటి వల్ల నేను కొంచెం మీకు రిచ్గా కనిపిస్తున్నానేమో, బట్ నేను చాలా మిడిల్ క్లాస్ అమ్మాయినండి. ఇంకా ఆ మాట అన్నా కానీ కొంతమంది ఒప్పుకోవట్లేదు, అంత పెద్ద ఇల్లు కొన్నావు అది ఇది అని చెప్పి. సో ఇంకా నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. తీసుకునేది ఎలాగో తీసుకుంటున్నాం, కొంచెం ఎక్కువ కష్టపడితే బెటర్గా ఉంటుంది కదా, ఫ్యూచర్లో పిల్లలు పెద్ద అవుతున్నారు కాబట్టి డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం రిస్కే తీసుకున్నాము అంతే. ఇంక దాన్ని ఎలా అనుకున్నా నేను ఏం చేయలేను. సో ఇంకైతే నేను బస్ ఎక్కాను కదండి, డైరెక్ట్ బస్ లేదు, మేము ఇంకా ఒక దగ్గర దిగాలన్నమాట. అక్కడ దిగేసాను, 4 అయింది టైము. అన్నయ్య అయితే వచ్చి ఇంటికి తీసుకొచ్చారని. ఇంకా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసరికి టైం అయితే 4:30 అట్లా అయిందండి. సో పొద్దున ఎప్పుడో వస్తానని ఇప్పుడు వచ్చావా అని చెప్పేసి అంటున్నారు. ఆ టైంలో జర్నీ అయితే భలే ఉంటుందండి. బయట మీరు చుట్టూ చూసారు కదా, వచ్చేటప్పుడు బైక్లో భలే అనిపించింది జర్నీ. కొంచెం దూరము చుట్టుప్రక్కల పొలాలు ఉంటాయి కాబట్టి ఇంక ఇంటికి రాగానే అమ్మ అయితే నాకు ఇష్టమైన టీ అయితే పెట్టించింది. ఇంకా మా లౌక్యం అనమాట వీడియో షూట్ చేస్తుంది. కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, మా మమ్మీకి కోడి అంటే ఇష్టం అని చెప్పేసి కోడి రెడీగా ఉంది, అది ఇది చెప్తా ఉంది. బట్ డిస్టర్బెన్స్ ఉండటం వల్ల నేనైతే షూట్ చేయలేదు. ఇంకా నేనైతే టీ తాగేసి కొంచెంసేపు అట్లా ఇట్లా తిరుగుతూ ఉన్నాను అనమాట. ఇంకా అమ్మ అయితే పాయసం చేసిందండి. పాయసం అయితే నా కోసం కాదు, లౌక్య కోసం చాలా రోజుల నుంచి అడుగుతూ ఉంది. ఇంకా ఈరోజు అయితే నేను కూడా వచ్చాను కదా అని చెప్పి సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తుంది. సో ఇంకా లౌక్య కూడా అడుగుతూ ఉంది, అలాగో అమ్మ వస్తుంది కదా పండగకి చేసుకుందాంలే అంటా ఉంటే ఇంక ఈరోజు అయితే అస్సలు ఒప్పుకోలేదు. అమ్మ వచ్చేసింది కదా ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి మొండి పట్టింది అనమాట. ఇంకా ఫైనల్గా లౌక్యకి నాకు అంటే ఊరి నుంచి వచ్చేటప్పుడు కూడా మీరు చూసారు కదా, లౌక్య అండ్ అన్న ఇద్దరు వచ్చారనమాట నన్ను తీసుకురావడానికి. సో ఇంకైతే అమ్మ ఇట్లా ప్రిపేర్ చేస్తూ ఉందనమాట, ఫుల్ హ్యాపీ నేను వచ్చానని చెప్పి. సో ఇంకా లౌక్య పాప అయితే నన్ను తీసుకురావడానికి కూడా వచ్చేసిందండి. ఎంత హ్యాపీ ఫీల్ అయిందో అమ్మ అంటూ బస్ దిగగానే రెడీగా ఉన్నారనమాట. అక్కడ వీడియో షూట్ చేయలేదు నేను, ఎక్కడ ఉంటారోలే అనుకున్నాను, కానీ బస్ పక్కనే నిలబడుకుని ఉన్నారన్నమాట. వాళ్ళకి తెలుసు కదా అన్నయ్యకి ఎక్కడ ఆగుతుందో బస్ అని. అంటే చికెన్ కర్రీ మా మమ్మీ వచ్చిందని అమ్మ వండింది. పండగలు కదా అండి, సో చికెన్ వండింది ఆల్రెడీ. ఇంకా చికెన్ తర్వాత వచ్చేసి పాయసం చేస్తుంది అనమాట. ఈ పాయసంలో అమ్మ చేయడం ఏంటంటే బాగా చేస్తుందండి, కాకపోతే ఈరోజు అందరం ఉన్నాం కదా ఎక్కువ చేద్దాము మంచిగా అని చెప్పేసి సగ్గుబియ్యం ఎక్కువ వేసేసింది. అది కొంచెం గట్టి పడింది అనమాట. నేను చేస్తే కూడా అలా రాదండి, చాలా బాగా చేస్తుంది. ఇంతకుముందు కూడా మీతో షేర్ చేస్తున్నాను. బాగా లూజ్గా మనకి సేమియా పాయసము బాగుంటుంది. బట్ ఈసారి సగ్గుబియ్యం కొంచెం ఎక్కువ వేసేసరికి కొంచెం గట్టిపడింది అనమాట. నాకైతే అంత నచ్చలేదు, అమ్మ చేసేలాగైతే చేయలేదు. సో ఫైనల్గా ఇంకా వేడిగా కొంచెం అయితే వేసి ఇచ్చింది అనమాట. అదైతే నేను లౌక్య పాప తింటూ ఉన్నాము. మంచం మీద కూర్చొని తింటున్నా అంటారేమో, ఇంక ఇక్కడ ప్లేస్ ఉండదండి. సో అంటే సోఫాస్ అలాగా చైర్స్ అలా వేయడానికి ఉండదు, బెడ్డే ఇట్లా వేసేసి ఉంటారనమాట ఒక రూమ్లో. ఇంకా అక్కడే ఉంటాము, అక్కడే తినేయడం, లేదంటే బయట అయినా కానీ ఇంకా మాకు చైర్స్ అవి ఉండవు కాబట్టి బయటైనా మంచం మీదే టీ తాగడం, మంచం మీదే అన్నం తినడం ఉంటుంది.
కింద కూర్చొని తిని అంత పద్ధతి లేదులేండి నాకు. సో చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది, ఏమనుకోకండి. ఇంకిందాక లౌకే చెప్పింది కదా, నైట్కి డిన్నర్లోకి అయితే చికెన్ కర్రీ ఉంది. అండ్ వన్స్ జర్నీ చేసి ఒక 2 అవర్సేనండి, అప్పటికే నా ఫేస్ చూడండి ఎలాగో అయిపోతుంది అనమాట. అంత బ్లాక్గా లోపలికి వెళ్ళిపోయి అలా ఉండిపోతాయి అనమాట కళ్ళు అవన్నీ. జర్నీ అస్సలు పడదు, హెడేక్ కూడా వచ్చేస్తుంది. సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే, జర్నీ వ్లాగ్ అయితే షేర్ చేశాను. రేపటి నుంచి ఒక 2 డేస్ అట్లాగైతే అమ్మ వాళ్ళ ఊర్లో మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. మీ అందరికి కూడా చాలా ఇష్టం కదా, వెయిట్ చేస్తూ ఉంటారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.